మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి దూసుకుపోతుంది. విడుదలై 2 వారాలు పూర్తయినా వసూళ్లలో ఎలాంటి తగ్గుదల కనిపించకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా వర్కింగ్ డేస్లోనూ కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ థియేటర్లకు పెద్ద సంఖ్యలో రావడంతో కలెక్షన్లు స్టడీగా కొనసాగుతున్నాయి. విడుదలైన 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ను చేరుకోవడం సినిమాకు కీలక ప్లస్గా మారింది. ముఖ్యంగా నెట్ కలెక్షన్ల పరంగా 200 కోట్ల మార్కును దాటిన చిరంజీవి తొలి చిత్రంగా ట్రేడ్లో ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో 21వ రోజు చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లు వసూలు చేసిందనేది తెలుసుకుందాం. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను మాస్ ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ను బ్యాలెన్స్ చేశారు. చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగు, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, ఎనర్జెటిక్ డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కథానాయికగా నయనతార నటించగా గెస్ట్ అపీరెన్స్లో వెంకటేష్ కనిపించడం సినిమాపై బజ్ను మరింత పెంచింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సుమారు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ దశలోనే భారీ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు దాదాపు 105 కోట్లకు అమ్ముడవగా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 140 నుంచి 150 కోట్ల మధ్యలో జరిగింది. స్ట్రాంగ్ ఓపెనింగ్స్తో తొలి వారంలోనే లాభాల బాట పట్టిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా మెగాస్టార్ కెరీర్లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద తొలి షో నుంచే రికార్డులను షేక్ చేస్తూ దూసుకుపోతుంది. విడుదలకు ముందే భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే ట్రేడ్ వర్గాలకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ముఖ్యంగా ప్రీమియర్స్ ద్వారానే 9.35 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడం విశేషంగా నిలిచింది. ఇక ఫస్ట్ డే మొత్తం 32.25 కోట్ల నెట్ కలెక్షన్లతో స్ట్రాంగ్ ఓపెనింగ్ను నమోదు చేసి మెగాస్టార్ మార్కెట్ స్టామినాను మరోసారి రుజువు చేసింది. రెండో రోజు 18.75 కోట్లు, మూడో రోజు 19.5 కోట్లు వసూలు చేయడంతో సినిమాకు తొలి వీకెండ్ నుంచే మంచి మొమెంటం లభించింది. సంక్రాంతి సెలవుల ప్రభావంతో థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో నిండిపోవడం కలెక్షన్లకు మరింత బలాన్ని చేకూర్చింది. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్ కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లకు తరలి రావడం సినిమాకు ప్లస్గా మారింది. మొదటి వారం మొత్తం సినిమా సూపర్ స్టేబుల్గా కొనసాగింది. 4వ రోజు 22 కోట్లు, 5వ రోజు 19.5 కోట్లు, 6వ రోజు 18.9 కోట్లు, 7వ రోజు 17.65 కోట్లు వసూలు చేయడంతో తొలివారం ముగిసేసరికి బ్రేక్ ఈవెన్కు చాలా దగ్గరగా చేరుకుంది. వర్కింగ్ డేస్లోనూ ఈ స్థాయి వసూలు రావడం సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్ట్రెంగ్త్ను స్పష్టంగా చూపించిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. రెండో వారం ప్రారంభంలో సహజంగా కొంత డ్రాప్ కనిపించినా సినిమా పూర్తిగా పడిపోలేదు. 8వ రోజు 8 కోట్లు, 9వ రోజు 5.75 కోట్లు, 10వ రోజు 4.2 కోట్లు, 11వ రోజు 3.3 కోట్లు, 12వ రోజు 2.65 కోట్లు వసూలు చేసింది. వీక్ డేస్లోనూ ఈ స్థాయి నెంబర్లు రావడం సినిమాకు ఉన్న లాంగ్ రన్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. వీకెండ్ వచ్చేసరికి మళ్లీ కలెక్షన్లలో ఊపు కనిపించింది. 13వ రోజు 4.25 కోట్లు, 14వ రోజు 6.2 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయి. వీకెండ్ తర్వాత కూడా సినిమా స్టామినా తగ్గలేదు. 15వ రోజు 5.09 కోట్లు, 16వ రోజు 2.1 కోటి, 17వ రోజు 1.16 కోట్లు, 18వ రోజు 1.3 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో 212.05 కోట్లు, కర్ణాటకలో 21.44 కోట్లు, తమిళనాడులో 2.93 కోట్లు, వెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.11 కోట్లు వసూలు చేసి ఇండియా గ్రాస్ మొత్తం 240.65 కోట్లకు చేరింది. మొత్తంగా 19 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్గా 282.8 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇందులో ఇండియా నెట్ కలెక్షన్లు 203.05 కోట్లు కాగా ఓవర్సీస్ మార్కెట్లో కూడా మెగాస్టార్ క్రేజ్ మరోసారి రుజువైంది. అమెరికా సహా ఇతర దేశాల నుంచి ఇప్పటి వరకు సుమారు 43 కోట్ల గ్రాస్ వసూలైనట్లు సమాచారం. ఇక 20వ రోజు వీకెండ్ కావడంతో కలెక్షన్లు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 3 నుంచి 3.5 కోట్ల మధ్య ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా మేకర్స్ మాత్రం సినిమా కేవలం 15 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 358 కోట్లు గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా నిలిచిందని ప్రకటించారు. వీకెండ్లో కలెక్షన్ల జోరు ఇలాగే కొనసాగితే ఈ సినిమా త్వరలోనే 400 కోట్ల క్లబ్లోకి చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మనశంకర వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మరో ఘన విజయంగా నిలవడమే కాకుండా 2026 బాక్సాఫీస్ను రికార్డు తిరగరాసే సినిమాల్లో ఒకటిగా మారబోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.